హాయ్ అండి, అందరికీ నమస్కారం. థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను మీ లలిత కృష్ణ. ఈరోజు ఈ వీడియోలో ఆనపకాయ పాలు పోసిన కూరని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేస్తాను. ఇది చాలా సింపుల్ వంట, అందరూ చేసుకునే వంటే. అయితే ఆనపకాయ పాలు పోసిన కూర చేసేటప్పుడు పాలు విరగకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మంచి చిట్కా షేర్ చేస్తాను. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ పైన ఒక అడుగు మందంగా ఉండే గిన్నె కానీ లేదా ఇలాంటి ప్రెషర్ ప్యాన్ని కానీ పెట్టుకుని అందులోకి ఆనపకాయని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ నేను లేతగా ఉన్న ఒక మీడియం సైజ్ ఆనపకాయని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ప్రెషర్ కుక్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు గిన్నెలో నీళ్లు పోసి ఒక 10 నిమిషాల పాటు ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకున్నా సరిపోతుంది. ఆవిరిపోయిన తర్వాత ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి కాస్త చిటపటమన్న తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తుంపి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 పచ్చిమిరపకాయని కూడా వేసుకోవాలి. కారాన్ని మీరు తినే కారానికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. ఆనపకాయ కమ్మగా ఉండే కూర కాబట్టి నేను కాస్త కారం తక్కువ వేస్తున్నాను. అలాగే ఇందులో 1 గుప్పెడు కరివేపాకు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పోపులోకి ముందుగా ఉడికించి ఉంచుకున్న ఆనపకాయ ముక్కల్ని నీళ్లతో సహా వేసుకోవాలి. కాస్త నీళ్లు తీసేసినా కూడా కొంచెం ముక్కల్ని వేసుకునేటప్పుడు నీళ్లు ఉండేలా చూసి వేసుకోవాలి. మరీ మొత్తం నీళ్ళన్నింటినీ కూడా పిండేసి ఉత్తి ముక్కల్ని వేసుకుంటే కనుక కూర అంతగా రుచిగా ఉండదు. అలాగే ఆనపకాయ ముక్కలు ఉడికించిన నీళ్ళని పడేయకుండా దాంతో చారు పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా సూప్ లాంటివి తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా ఆ నీళ్ళని కూడా మనం యూజ్ చేసుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ముక్కలు పోపుతో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. కమ్మగా ఉండే పోపు కూరలు చేసుకునేటప్పుడు వాటికి మంచి రుచి రావాలంటే ఇదే చిన్న చిట్కా అండి. పోపు వేసిన తర్వాత వెంటనే హై ఫ్లేమ్లో పెట్టి దాన్ని వేయించేయకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మెల్లగా ఉడకనిస్తే కూరలోకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఉడికిన కూరలోకి మనం పాలని పోసుకోవాలి. ఉప్పు వేసిన ముక్కల్లోకి ఇలా డైరెక్ట్గా పాలని పోస్తే విరిగిపోతాయి కాబట్టి దీనికోసం ఒక మంచి చిట్కా చెప్తానండి. ఒక గిన్నెలోకి 1 టీ స్పూన్ వరిపిండిని తీసుకోవాలి. ఈ వరిపిండిలో కాస్త పాలు పోసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా పాలు పోసిన కూరల్లో వరిపిండితో పాలని ముందుగా కలుపుకోవడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర వరిపిండి లేదా బియ్యం పిండి అందుబాటులో లేకపోతే కార్న్ స్టార్చ్ని కూడా వాడుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మిగిలిన పాలను కూడా ఇందులో పోసుకుని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఈ పాలని కూరలో వేసుకోవాలి. అయితే గుర్తుంచుకోండి, వరిపిండిని అతిగా వాడకూడదు. 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ వరిపిండి సరిపోతుంది. ఎక్కువ వేస్తే కూర జిగురుగా ముద్దగా అయిపోతుంది. ఇలా వరిపిండి పెట్టిన పాలని పోసిన తర్వాత వెంటనే కలపకూడదండి. ఒక్క ఉడుకు వచ్చేంత వరకు అలా వదిలేయాలి. 1 నిమిషం తర్వాత ఇలా ఉడుకు వచ్చిన తర్వాత గరిటెతోటి బాగా కలుపుకుంటే కూర అనేది చక్కగా చిక్కబడుతుంది, పాలతోటి మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ పాలలో ఆనపకాయ కూరని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చూసారా, ఎక్కడా పాలు విరగలేదు, చక్కగా కూర దగ్గర పడింది. ఇలా చేసుకుంటే కూర చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. వరిపిండి పెట్టిన తర్వాత వరిపిండిలోని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఇలా మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 చెంచాల పంచదారని వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. తీపి ఇష్టం లేని వాళ్ళు ఈ పంచదారని వేసుకోకుండా అదే విధంగా కూరని దించేసుకోవచ్చు. అయితే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ కూరని ఇష్టంగా తినడం కోసం నేను ఎప్పుడు కూడా 2 చెంచాల పంచదారని వేస్తూ ఉంటాను. ఈ కూరని పాలు పంచదార కూర అని కూడా అంటుంటారు. చిన్నపిల్లలు ఇలా తీయగా కారకారంగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.